తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి ఏ స్థాయిలో మాట్లాడతారో అందరికీ తెలుసు. తాను మాట్లాడేది వారి పార్టీయా లేక వేరే పార్టీయా అన్నది అనవసరం. ఆయన అనుకున్నది మాత్రం కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. అలాగే ఇప్పటికే చంద్రబాబు మరియు జగన్పై సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయ వర్గాల హాట్ టాపిక్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ తాజాగా చంద్రబాబు మరియు టీడీపీ పార్టీలపై చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ శ్రేణుల్లో కలకలాన్ని రేపుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో అని ముందే ఊహించారో లేక చంద్రబాబుకి ముందు జాగ్రత్త చెప్తున్నారో కానీ ఆయన చెప్పిన మాటలు సంచలనంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి తీరాల్సిందే అని, దాదాపు 40 స్థానాల్లో ఎమ్మెల్యేలను కానీ మార్చకపోతే చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలవలేడు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పినట్టు సమాచారం. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు గెలుపు కూడా ప్రశ్నార్థకమే అని వ్యాఖ్యానించారు. అలాగే చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు మరియు టీడీపీ ఎమ్మెల్యేలు అందరి తీరు పట్ల చాలా అభ్యంతరాలు తనకున్నాయని జేసీ అంటున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా చంద్రబాబుకి మంచి పేరు తీసుకొచ్చేలా పనిచేయడం లేదని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు జేసీ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు అని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కలకలాన్ని రేపుతున్నాయి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.